అధ్యాయము 2వ వచనం. భయభక్తులుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ఇక్కడ ప్రభు అంటున్నాడు, సత్పురుషుడు అనగా మంచి వానికి దేవుడు కటాక్షం చూపిస్తాడట. దురాలోచన గలవానికి దేవుడు నేరస్తుడని తీర్పు తీరుస్తాడట. మొదటగా మనం చూస్తే సత్పురుషుడు అనగా ఈ లోకంలో ఎవరైతే దేవుని దృష్టికి మంచివాడిగా జీవిస్తాడో, మనుషుల దృష్టికి మంచివాడిగా జీవిస్తాడో ఆ వ్యక్తిని దేవుడు సత్పురుషుడు అని అంటున్నాడు. అలా జీవించిన వాడిని దేవుడు తప్పకుండా కటాక్షం చూపి వానికి కావలసినవి అన్నీ కూడా ఆయన ఇస్తాడు. ఎందుకు ఇబ్బంది వచ్చినా, ఏ వ్యాధి బాధలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఆయన కటాక్షం చూపిస్తాడు. దేవుడు కటాక్షం చూపించకుండా ఏది కూడా మన ఎదుకు రాదు. ఆయన మన మీద దయపెట్టినప్పుడే మనం ఏదైనా పొందుకోగలుగుతాం. అది దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఖచ్చితంగా కటాక్షం చూపిస్తాడు అని చెప్తుంది. ఆ విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా కటాక్షము చూపిస్తాడు. దేవుడు ఖచ్చితంగా కటాక్షం చూపించినప్పుడు మనం అన్ని కూడా పొందుకుంటూ ఉన్నాం. అది దేవుని వాక్యం ఏమంటుంది? దురాలోచన గలవాడు నేరస్తుడని తీర్పు పొందుతాడు అంటుంది. దురాలోచన అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకంగా ఆలోచించేవాడు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచించేవాడు దురాలోచన పరుడు. మంచి ఆలోచన చేయవచ్చు, దురాలోచన చేయవచ్చు. మనిషి రెండూ చేయగలడు. దురాలోచన చేయగలడు, మంచి ఆలోచన చేయగలడు. మంచి ఆలోచన అనగా దేవుని చిత్త ప్రకారంగా బ్రతకాలని, వాక్యానికి అనుగుణంగా జీవించాలని, 10 మందికి మంచిగా ఉండాలని, 10 మందికి మంచి చేయాలని, దేవుని సంఘానికి ఉపయోగపడాలని, కుటుంబాన్ని సహగా చూసుకోవాలని, తన యొక్క పనిలో మంచిగా నడుచుకోవాలని, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవితంలో నిలబడి బాగా ముందుకెళ్ళాలని, ఎన్నో మంచి విషయాల్ని, మోటివేషన్ విషయాల్ని ఆలోచించుకునే వ్యక్తుల్ని దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అవి మంచి ఆలోచనలని చెప్పవచ్చు. కానీ దురాలోచన చేస్తారు. ఎప్పుడూ ఒకరిని ఇబ్బంది పెట్టాలని, ఒకరు దోసుకోవాలని, అన్యాయంగా అక్రమంగా అయినా సరే అది లాక్కోవాలని రకరకాల చెడు ఆలోచనలు చేస్తారు. ఈ చెడు ఆలోచనలన్నీ కూడా దురాలోచనలే. అయితే ఈరోజు మానవుడు ఎక్కువగా చేస్తుంది మంచి ఆలోచన కాదు. ఒక వ్యక్తి యొక్క జీవితం ఏంటంటే అతని ఆలోచనే, అతని వ్యక్తిత్వం. కాబట్టి ఈరోజు నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, ఒక మనిషి మంచిగా ఆలోచిస్తున్నాడంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము మంచిగానే ఉందని. ఆ వ్యక్తి చెడుగా ఆలోచిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము చెడుగా ఉందని అర్థం. ఒకవేళ ఆ మనిషి పైకి రూపానికి అందముగా అనిపించవచ్చు, పెద్ద మనిషిగా కనిపించవచ్చు, మంచి బుద్ధిమంతుడిగా అనిపించవచ్చు పైన చూసినప్పుడు. కానీ ఆలోచన అనేది లోపల ఉండేది కనుక ఆలోచన బట్టి దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సత్పురుషునిగా నువ్వు దేవుని కొరకు జీవిస్తే నీకు దేవుడు ఖచ్చితంగా కటాక్షం చూపిస్తాడు. దురాలోచన గలవాడిగా నువ్వు దేవుని కొరకు జీవిస్తుంటే తప్పకుండా ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి అందుకని మన దేవుని యొక్క వాక్యం చెప్పిన ప్రకారంగా మనం అందరం కూడా దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి మంచివారిగా జీవించడం నేర్చుకోవాలి. ఎప్పుడు అలాగ నేర్చుకుంటామో ప్రతి ఒక్కరూ నిన్ను ఏమంటారు అంటే, సత్పురుషుడు, సత్పురుషురాలు, చాలా మంచి బిడ్డ, చాలా మంచివాడు, చాలా మంచిది, చాలా చక్కగా ఉంటారు అని నిన్ను అందరూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు దేవుడు కూడా నేనేమంటాడు? మంచివాడే, సత్పురుషుడే అంటాడు. లేదు, నువ్వు మనుషుల కాడ మంచి అనిపించుకొని దురాలోచన చేస్తున్నావు అనుకోండి, అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో మంచివాడు కాదు. మనుషుల దృష్టిలో వాళ్ళు తెలియక వాళ్ళు నిన్ను మంచివారు అనుకోవచ్చేమో,
తెలిసినప్పుడు నిన్ను వాళ్ళు మంచి వాళ్ళు అనుకోలేరు. అందుకని దేవుని సన్నిధిలో మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచి ఆలోచనతో ప్రభు చిత్త ప్రకారంగా జీవిస్తూ దేవుని కటాక్షం పొందుకొని ఇంకా ప్రభు సన్నిధిలో వదులుటకు దేవుడు మనందరికి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రాలు నాయన. నువ్వు మంచివాడివి అయ్యా. నువ్వు మంచి దేవుడివి, గొప్ప దేవుడివి, కరుణా కటాక్షం గలవాడివి, అన్ని విషయాల్లో మాకు తోడు నీడగా ఉన్నవాడివి అయ్యా. ఎడవని ఎడబాయని వాడివి అయ్యా. మాకు సమస్త విషయాల్లో కృపసించువాడివి యేసయ్యా. నీవు లేకపోతే మేము లేము, నువ్వు సహాయం చేయకపోతే మాకెవరు లేరు. నీ దయతో, నీ కృపతో, నీ కనికరంతో, నీ సహాయంతో మమ్మల్ని ఇంతవరకు నిలబెట్టి ఉన్నావు ప్రభువా. నువ్వు చేసిన అనేకమైన కార్యాలను బట్టి, అనేకమైన మేలును బట్టి అయ్యా నేను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. నిజంగా నువ్వు లేకపోతే మేము బ్రతకలేము తండ్రి, అస్సలు బ్రతకలేము నాయన. అయ్యా మేము బ్రతుకున్నామంటే నీ దయ ప్రభా, నీ సహాయమే తండ్రి, నీ తోడ్పాటే ప్రభువా, నీ కనికరమే, నీ కటాక్షమే తండ్రి. ఈరోజు వరకు అయ్యా మా జీవితాల్లో కానీ, మా కుటుంబాల్లో కానీ, మా బిడ్డలలో కానీ, పరిచయలో కానీ నువ్వు ఎన్నో కార్యాలు చేస్తున్నావు. మాకు తెలిసినవి కొన్ని, తెలియక ఎన్ని జరుగుతున్నాయో, ఎన్ని చేస్తున్నావో నువ్వు నా ప్రభువా. నువ్వు చేసిన సహాయం కొరకు, నువ్వు చేసిన మేలు కొరకు ఏమిచ్చి మీ రుణము తీర్చలేవు. కానీ మా యొక్క అయ్యా రక్షణ పాత్రను చేతపట్టుకొని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. నీ చేతులకి మా జీవితాన్ని ఈరోజు కూడా అప్పగిస్తున్నాం ఆయన. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పిల్లలని, మాకు ఇచ్చిన పరిచయను, సంఘాలని నీ గాయపడిన హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభువా. నువ్వు మంచి దేవుడు, గొప్ప దేవుడు కనుక నా తండ్రి, నీ ప్రజలకి అన్ని విధాలుగా మంచి చేయండి, మేలు చేయండి, సహాయం చేయండి అయ్యా. నీ ప్రజల యొక్క అక్కర్ల అవసరాలు ఆయన ఇరుకులు, ఇబ్బందులు తొలగించమని ప్రార్థిస్తున్నాను, అన్ని తీర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. బహుగా నీ ప్రజలను బలపరచునైనా అయ్యా విశ్వాసంతో అయ్యా నీ ప్రజలు వదులులాగా సహాయం చేయనైనా. నీ ఆత్మచేత ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మేలు చేయమని, నీ సన్నిధి సహవాసం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు నివాదన జరుపుకున్న బిడ్డలకి సంతోష, సమాధానాలు, ఆశీర్వాదాలు కలగచేయమని ప్రార్థిస్తున్నాను. కష్టంలోనూ, బాధలోనూ, దుఃఖంలో, నిరాశలో, నిస్పృహల్లో ఉన్న బిడ్డలకి అయ్యా నువ్వు బలమును, శక్తినిచ్చి, ధైర్యంనిచ్చి అయ్యా జీవితంలో ముందుకు నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఏ వ్యాధి, ఏ బాధ, ఏ రుగ్మత నీ ప్రజలని ఇబ్బంది పెడుతుందో, నీ ప్రజల్ని కష్టపెడుతుందో ఆ యొక్క విషయంలో నీ ఆత్మ చేత ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మేలు చేసి, సహాయం చేసి, ఆదుకొని, ఆదరించి అయ్యా పరిపూర్ణంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఎలాంటి కొరత కవరాలు లేకుండా పరిపూర్ణంగా బిడ్డల్ని మీరు ఆదుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభు అయ్యా. అన్ని విషయాల్లో మీరు తోడు నీడుగా ఉండి ప్రజలను నడిపించమని ప్రార్థిస్తున్నాయ్యా. అయ్యా ఈ దినం నాయన నీ ప్రజలకి నాయన వెళ్ళే పనుల్లో, మార్గాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, బిడ్డల చదువుల్లో, ప్రయాణాల్లో నువ్వు తోడుగా ఉండి కాస్త కాపాడినాయి. నీ ప్రజలు చేపడుతున్న మంచి కార్యాల్లో నువ్వు తోడు నడిపించమని ప్రార్థిస్తున్నావు ప్రభు. ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి అపాధకారాలు, ఎలాంటి శక్తులు ఆయన సంఘం మీద కానీ, మా మీద కానీ, పరిచయం మీద కానీ, ఆయన నీ బిడ్డల మీద కానీ ఎక్కడా పనిచేయకుండా వాటి నాలుగుని వేస్తున్నాము, కట్టి బంధిస్తున్నాం తండ్రి. నీవే మాకు అన్ని విధాలుగా కృపసిపించి కార్యాలు చేసి నీ మేలుతో, నీ సంతోషంతో, నీ సమాధానంతో, నీ ఆశీర్వాదంతో మమ్మల్ని నింపి బలపరిచి వదిలిచేయమని ప్రార్థిస్తూ పరిశుద్ధుడా నీ కృప చేత, నీ కనికరం చేత, నీ ఆలోచన చేత, నీ నిర్ణయం చేత మమ్మల్ని నడిపించున్నాను అయ్యా. నీ విరోధమైనటువంటి ఏ క్రియ కానీ, ఏ ఆలోచన కానీ, ఏ తలంపు కానీ మనం లేకుండా తీసివేయినాను. నీ చిత్తమే, నీ సంకల్పమే, నీ ఉద్దేశం మా ద్వారా నెరవేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఆయన. ప్రభు మా దేశాన్ని జ్ఞాపకం చేసుకో, మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అధికారులను బట్టి, దేశాన్ని, ప్రజలను బట్టి, నాయకులను బట్టి నేను స్తుతించి ప్రార్థిస్తున్నాను. నిశ్చయంగా మా దేశాన్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి అయ్యా పరలోక రాజ్యం అనుగ్రహించమని, రక్షణ కలగచేయమని, నువ్వు తోడు నేరుగా ఉండి సహాయం చేయమని, నీ కృపాక్షేమాలతో నిమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. అన్ని విధాలుగా నీ మేలుతో, నీ సంతోషంతోనూ, నీ ఆశీర్వాదంతో, నీ కృపతో నింపి కాపాడి భద్రపరి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపా కనుకరములు, నీ దేవుని ఆశీర్వాదాలు, నీ సంతోష సమాధానాలు ఎల్లప్పుడూ అనుగ్రహించి ఆదుకొని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసయ్యా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి పేరు పేరున మేలు చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.